ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు నేను అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు. రావి చెట్టును ఈరోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. అందరూ నవ్వారు. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుండో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక మెలకు వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఎద్దు అంబా అంబా అంటే అహం అహం అంటూ అరుస్తుంది. అందుకే అన్ని ఇక్కట్ల పాల్పడుతుంది. నాగలిక్కడతారు, భూమిని దున్నే సమయంలో దెబ్బలు తింటుంది, ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది. ముసలిది అయ్యాక కసాయివాడు దాన్ని నరికి దాని తోలు వలిచి దాంతో చెప్పులు కొడతాడు, డోలు చేస్తాడు. అప్పటికీ దెబ్బలు తప్పవు. అందరూ నవ్వుతారు. దాని కష్టాలకు అంతే లేదు. ఆ తరువాత దాని ప్రేగులు నరాలు చీల్చి దూది ఏకేవాడి పనిముట్టుగా తయారవుతుంది. దూది ఏకేవాడు దూది ఏకుతూ ఉంటే అప్పటికి తెలివి వచ్చి తుహు తుహు అంటుంది. అంటే నువ్వే నువ్వే. అప్పుడే దాని కష్టాలు తీరుతాయి. ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువు, నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఇక్కడ విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? విజ్ఞాని అంటే మనం ఏంటో తెలుసుకున్నాం కదా, ఇదివరకు చెప్పుకున్నాం. విజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా, సమాధి స్థితి చేరుకున్న తర్వాత కూడా లోక కళ్యాణార్థం మరలా అందరిలో కూడా భగవంతుణ్ణి చూస్తూ. జ్ఞాని అనేవారి యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే, ఇదంతా కూడా నేతి నేతి అనుకుంటూ వదిలేస్తూ ఉంటారు. నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే అన్నీ వదులుకుంటూ వెళ్ళిపోతారు, భగవంతుడిని చేరుకుంటారు. విజ్ఞాని అనేవారు ఏంటంటే, భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత, బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత అందరిలో కూడా భగవంతుడే ఉన్నాడు. అంతా కూడా భగవంతునిమయం, సర్వం కూడా భగవంతుడే, భగవంతుడు మినహాయించి ఇంకేమీ లేదు అన్న భావంతో లోక కళ్యాణార్థం మరలా చక్కగా అందరితో పాటు జీవించి, అందరితో పాటు కలిసి ఉండి లోక కళ్యాణార్థం ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి వారిని మనం విజ్ఞాని అంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తారు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు నేను అనే అహంబుద్ధి. అది అందరికీ కూడా ఉంటుంది. బ్రహ్మజ్ఞానులైనా సరే తప్పదు. మరలా లోక కళ్యాణార్థం రావాలి అంటే వారికి కూడా అహం అనే భావం ఉండే తీరుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అహం అనే భావాన్ని నేను భగవంతుడి దాసుణ్ణి, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి. అందుకే రామకృష్ణుల వారి జీవితంలో మనం చూస్తే పదే పదే ఆ మాట ఉపయోగిస్తూ ఉండేవారు. ఏమంటూ ఉండేవారు రామకృష్ణుల వారు? అమ్మ, అంతా నువ్వే అంతా నడిపిస్తున్నావు, నువ్వు నడిపిస్తున్నట్లే నేను నడుచుకుంటున్నాను. అంతా కూడా తల్లిపైన ఆధారపడుతూ ఉండేవారు. ఎందుకంటే అహంభావన అన్నది మనం ఆ విధంగా అలవర్చుకోవాలి, మనందరికీ కూడా నేర్పడానికి. ఇక్కడ తర్వాత ఏమంటున్నారు? సాధారణమైన ప్రజలకు అహంబుద్ధి అనేది ఎప్పటికీ పోదంట, వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే. అంటే దీని అర్థం ఏంటంటే, భగవత్ సాక్షాత్కారం కలిగినంత వరకు అహంబుద్ధి ఉండే తీరుతుంది. అంటే మనం ఎంత అనలైజ్ చేసుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత జపం ధ్యానం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే
మనకు తెలియకుండానే ఏదో విధంగా వచ్చేస్తూ ఉంటుంది అహంబుద్ధి. మనం ఎంత ప్రయత్నించినా ఎదుటివారు అన్నారు అనుకోండి, ఎంత చక్కగా చేస్తున్నారండి అని, నేను ఈ బిల్డింగ్ ఎంత బాగా కట్టించారండి అనేసరికి ఎక్కడ లేని వచ్చేస్తుంది వెంటనే అహంబుద్ధి. అవును నిజమే కదా, ఇదంతా నేనే కదా చేశానని. అదే అహంబుద్ధి అంటే. ఇప్పుడు అది ఏ విధంగా వస్తుందంట, మనం చూస్తూ ఉంటాం కదా, ఈ గోడల మధ్యలో రావి మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ విత్తనాలు వెళ్ళిపోయి మనం నాటకపోయినా సరే చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. ఏమాత్రం బిల్డింగ్ని సరిగ్గా పట్టించుకోకపోయినా కొంచెం అక్కడ క్రాక్స్ ఉంటే చాలు రావి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అది మనం కానీ వెంటనే తీయకపోతే కొంచెం పెద్దదైపోయి ఇంకా పగులు అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రావి మొక్కను ఏదో పైనుంచి ఎలా తీస్తాం అనుకోండి, తీస్తే మళ్ళీ ఏమవుతుంది, కొద్ది రోజులు చూసరికి మళ్ళీ రెడీ అయిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది రావి మొక్క. ఆ వేర్లతో సహా తీయాలంటారు అందుకే. అదేవిధంగా ఈ అహంబుద్ధి ఏంటంటే, మనం జపం ధ్యానం ఎక్కువ చేసాం అనుకోండి, జస్ట్ ఆ మూమెంట్లో అనిపించవచ్చు నిజంగా అంతా భగవంతుడే కదా, నేనంటే ఏముంది అసలు, నెక్స్ట్ మూమెంట్లోనే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఈ రావి మొక్క ఉదాహరణ ఇచ్చారు అందుకే. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుండి వచ్చి పడుతుంది. దానికి మరలా ఉదాహరణ ఏమని ఇచ్చారు, కలలో ఏదైనా పూలు వచ్చింది అంటే భయపడతాం. ఆ భయం ఎలా ఉంటుంది అంటే, కళ నుండి మనం బయటకు వచ్చాం, మెలకు వచ్చింది, తెలుస్తుంది అది స్వప్నమే అని, అయినా సరే గుండె ఇంకా దడదడమని కొట్టుకుంటూ ఉంటుందంట. కాబట్టి అదేవిధంగా అహంబుద్ధి అన్నది వదిలిపెట్టడం అంత సులభం కాదు. ఎప్పుడు అది మనకి పూర్తిగా వదిలిపెడుతుంది అంటే, భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత మాత్రమే. అప్పటి వరకు కూడా ఇది ఉండే తీరుతుంది. అదే విధంగా అంటే చక్కని ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట. ఎద్దు ఎలాగైతే అంబా అంబా అంటే, ఇక్కడ రామకృష్ణుల వారు ఏ విధంగా చెప్తున్నారు, అహం అహం అని. అది అలాగ అంటూ ఉన్నంత వరకు కూడా దానికి దెబ్బలు తప్పు. ఒకవైపు నాగలితో దున్నాలి, తర్వాత ఏమో డప్పులు తయారు చేస్తారు, మరోటి తయారు చేస్తారు, విపరీతం గట్టి కొడతారు, అప్పుడు కూడా ఆ సౌండ్ అలాగే వస్తుంది, అహం అహం అన్నట్టే. చివరికి ఎప్పుడంటే దూది ఎక్కే వాళ్ళు ఎప్పుడైతే ఆ నరాలతో వాటితో చేస్తారో అప్పుడు అది తుహు తుహు అంటుందన్నమాట, నువ్వే నువ్వే అని. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా ఈ జీవితంలో అహంభావం ఉన్నంత వరకు మనకు కష్టాలు తప్పవు. మనకి అన్ని రకాలైన కష్టాలకి ఇబ్బందులకి ముఖ్యమైన కారణం ఏంటంటే అహంబుద్ధి ఉండడం వలన, అంటే మనం పూర్తిగా భగవంతునిపై శరణాగతి కాకపోవడం వలన. నిజంగా భగవంతునిపై విశ్వాసం ఉన్నట్లయితే ముందు నుంచే మనం ఈ విషయం తెలుసుకొని, అంతా భగవంతుడే చేయిస్తున్నాడు, నాదేమీ లేదు, అంతా భగవంతుని యొక్క శక్తి, ఈ విషయం కానీ మనం స్పష్టంగా తెలుసుకొని మనం ఒక మంచి లైఫ్, మంచి జీవితాన్ని కానీ గడపగలిగితే ఈ కష్టాలు ఇవన్నీ కూడా మనం తప్పించుకోవచ్చు. అందుకే ఏంటంటున్నారు రామకృష్ణుల వారు, ఈ అహంబుద్ధి ఉండడం వల్లనే ఎక్కడ లేని ఇబ్బందులు వస్తూ ఉంటాయంట. ఇక్కడ చెప్తున్నారు కదా, అనేక అగచాట్లకు లోనవుతూ ఉంటారు లోకులు. దేనివలన, అహంబుద్ధి ఉండడం వల్ల, అంతా నేనే చేస్తున్నాను అనుకోవడం వల్ల. కాబట్టి దాని నుంచి మనం వీలైనంత త్వరగా బయటపడుతూ ఉండాలి. అంటే మనసుకి ఎప్పటికప్పుడు ఆ శిక్షణ ఇస్తూ ఉండాలి, మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి, లేదు ఇదంతా నాది కాదు. మనకి ఇంకా భగవత్ సాక్షాత్కారం కలిగినప్పటికి కూడా మనసుకి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా శిక్షణ ఇస్తూ ఉండాలి. అది మర్చిపోతూ ఉంటుంది. మనసు ఏమనుకుంటుంది, అంతా నేనే అనుకుంటుంది. అప్పుడు మనం వివేచన చేసి ఎప్పటికప్పుడు మనం దానికి గుర్తు చేస్తూ ఉండాలి, లేదు నేను చేసింది ఏమీ లేదు, అంతా కూడా భగవంతుడే, అంతా కూడా జగన్మాతే చేయిస్తుంది. ఎప్పటికప్పుడు ఆ విధంగా మనం గుర్తు తెచ్చుకుంటే మన ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే మరి చివరికి ఏ విధంగా అనుకోవాలంటున్నారు మనం, నువ్వే నువ్వే ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువు, నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఒకసారి శ్రీరామచంద్రుడు ఆంజనేయుణ్ణి ఈ విధంగా అడిగాడు, మారుతి నువ్వు నన్ను ఎటువంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఈ విధంగా అన్నాడు, రామచంద్ర ప్రభు, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు, నేను నీ అంశను, నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో కూడా ఎప్పుడూ మనం ఒకే భావంతో ఉంటామని చెప్పలేం.
సాధారణంగా ఏమవుతూ ఉంటుంది అంటే మనం ప్రతినిత్యం కూడా జపం ధ్యానం చేస్తూ ఒక చక్కని రొటీన్, ఒక చక్కని దినచర్య ఏర్పాటు చేసుకొని ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నట్లయితే అప్పుడు మనకు ఉండే భావం ఒక విధంగా ఉంటుంది. ఆ జపం ధ్యానం చేసిన వెంటనే మన యొక్క మైండ్ సెటప్ ఒక విధంగా ఉంటుంది. లేదు, అటువంటి దినచర్య నుండి ఏదో కొన్ని కారణాల వలన, పనుల వలన దూరం అయిపోయి వేరే వేరే పనుల్లో మనం ఎక్కువ బిజీ అయిపోయాం అనుకోండి, అప్పుడు మన యొక్క మనోభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన మనస్సులో ఉన్న భావం కూడా ఎప్పుడూ ఒకలా ఉండాలని లేదు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి ఏమని చెప్తున్నాడు, నాకు ఈ విధంగా ఉన్నట్లయితే, నాకు ఆ భావం కలిగినట్లయితే నేను వెంటనే ఏమనుకుంటాను, నువ్వు ప్రభువి నేను దాసుణ్ణి. అంటే అక్కడ ద్వైతం మాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో, నేను అనే భావం ఉన్నప్పుడు వెంటనే మనం ఏమని అనుకోవాలి, నువ్వు ప్రభువి నేను దాసుని. ఎప్పుడైనా మనకి అలా లేనప్పుడు అప్పుడు మనం అనుకోవచ్చు, నేను భగవంతుడు అంతా ఒకటే అని. అయితే అటువంటి స్థితి కలగడం అంత సులభమేం కాదు. అక్కడ ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి స్థితి కలిగేది. సేవ్య సేవక భావం మంచిది. నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి ఈ నేనును దాసుడిననే నేనుగా ఉండనివ్వు. సేవ్య సేవక భావం అంటే ఏంటి? సేవ్య అంటే సేవించబడేవారు, సేవక అంటే సేవించేవారు. సేవించబడేవారు ఎవరు? భగవంతుడు. సేవలు చేసేవారు ఎవరు? భక్తుడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా నువ్వు ప్రభువి నేను దాసుణ్ణి, దాన్నే మనం సేవ్య సేవక భావం అంటాం. ఇక్కడ ఏమని చెప్తున్నారు, సేవ్య సేవక భావం మంచిది, నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి దాసుడిననే నేనుగా ఉండనివ్వు. కాబట్టి ఆ విధంగానే మనం అనుకోవడం ఎప్పుడు మంచిది. అంటే ఏ విధంగా, నువ్వు ప్రభువి నేను దాసుణ్ణి లేదంటే సేవకుణ్ణి, అదేవిధంగా నువ్వు తల్లివి నేను బిడ్డను. ఈ భావంతో ఉంటే మనం ఎక్కువ ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను నాది ఈ రెండు అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ కూడా అజ్ఞాన జనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ, ఇల్లు, వాకిలి, భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితులు, ఇవన్నీ కూడా నీకు చెందినవే. ఇటువంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. అహంభావం అంటే అంత నేనే చేస్తున్నాను, అంత నాది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమనుకుంటాం, నా సొంత ఇల్లు, మాకు సొంత ఇల్లు ఉందండి, నా డబ్బులు ఇంత ఉన్నాయి, నా ఆస్తి ఇంత, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే నిజంగా మనకు మనమే కొంచెం అనలైజ్ చేసుకోగలిగితే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, సొంత ఇల్లు అని చాలా చెప్పుకుంటూ ఉంటారు. అలా ముఖ్యంగా ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఈ ఇల్లులు కడుతూ ఉంటారు. సాధారణంగా మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూస్తే అతి కష్టం మీద ఒక ఇల్లు కట్టుకుంటారు, సొంత ఇల్లు అని. ఆ సొంత ఇల్లుని కట్టుకునేసరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోతుంది. ఇంక తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటారు. అంటే ఈ సొంత ఇల్లు అన్నది ఎన్ని సంవత్సరాలకి? అది 20 ఇయర్స్ 30 ఇయర్స్, మరి కొంచెం ఎక్కువైతే ఎక్కువ ఉండొచ్చు. అంతేగాని స్వంతం అంటే మనకి ఏంటి, ఎంతవరకు స్వంతం? ఎంతవరకు స్వంతం? అది మన జీవితం అయిపోయిన తర్వాత మనతో పాటు తీసుకువెళ్ళాం కదా. ఒక్కసారి మనకు మృత్యు అన్నది వచ్చింది అంటే ఈ స్వంత ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్సులు లేవు, ఏమీ లేవు. అప్పటి వరకు ఏమనుకుంటాం, ఆ బ్యాంకులో ఉన్న డబ్బంతా నాది, ఈ భూమి అంతా నాది, ఈ స్థలం అంతా నాది, ఇల్లంతా నాది, అన్నీ నావే అనుకుంటాం. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకువెళ్ళగలమా? ఏమి తీసుకువెళ్ళా. కాబట్టి ఏంటి అసలు స్వంతం అంటే, దాని మీనింగ్ ఏంటి అసలు అంటే, అది కూడా ఒక లిమిటెడ్ టైం. నిజంగా స్వంతం అంటే మనతో పాటు ఉండాలి కదా ఎప్పుడూనా. అంత లిమిటెడ్ టైం ఉన్నప్పుడు అది స్వంతం ఎలా అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఒక స్వప్నం వచ్చింది మనకి, ఆ కళలో పెద్ద ధనవంతుడు అయిపోయాం అనుకోండి, కోటీశ్వరులు అయిపోయాం, చక్కగా భోగభాగ్యాలు అన్నీ అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ స్వప్నంలో ఉన్నంత వరకు కూడా నిజంగా ధనవంతులమే, అన్నీ చక్కగా అనుభవిస్తున్నాం. స్వప్నం నుంచి బయటకు వచ్చేసరికి ఏమీ లేదు. ఇది కూడా అంతే కదా, అనుభవించాం అనుకుంటాం, 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంత అయిపోయింది. అంత అయిన తర్వాత మృత్యు సమయంలో ఏమైనా తీసుకువెళ్ళగలమా? ఏమీ లేదు. మరి ఏంటి స్వంతం అంటే? దాంట్లో
ఒక విధంగా చెప్పాలంటే ఏం అర్థం లేదు స్వంతం అని చెప్పుకోవడంలో. అందుకే ఇక్కడ నెక్స్ట్ ఏమని చెప్తున్నారు అంటే, ఇక్కడ ఇల్లులు ఆస్తులనే కాదు, ఇంకా మనం బంధువులు బాంధవ్యాలు ఇవన్నీ చూసినట్లయితే, ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు బంధువులు, ఎంతవరకు మిత్రులు? కొంత సమయం వరకే కదా. ఇంకా తల్లిదండ్రులను కూడా అంటాం, తల్లి తండ్రి, లేదంటే సంతానం, అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటే ఎంతవరకు వాళ్ళు? ఎంతవరకు అంటే ఈ లైఫ్లో ఉన్నంతవరకే. మరలా మనం పొరపాటు నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ రావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇదే పేరెంట్స్ లేదంటే ఇదే పిల్లలు రారు కదా. అంటే ఎంతవరకు వీళ్ళు స్వంతం? మా స్వంత అబ్బాయి అండి, లేదంటే తల్లిదండ్రులు అని చెప్పుకుంటారు. ఎంతవరకు? ఈ జీవితం ఉన్నంతవరకే. కాబట్టి ఏది కూడా మనం పర్మనెంట్ అని చెప్పుకోవడానికి లేదు. అందుకే ఇక్కడ నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే రామకృష్ణుల వారు, ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి, మరణించాక ఉండేదేమీ లేదు. ఇది ఈ వాక్యాలు జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకంటే మనం రామకృష్ణ కథామృతంలో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం ఈ వాక్యాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి, అంటే జ్ఞాపకం చేసుకోవాలి, మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించటానికే ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడడానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకొని, ఇది మా తోట, ఇది మా పుష్కరిణి అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. ద్వార కాపలా వాడి చేత రహస్యంగా పంపిస్తాడు. అందరూ నవ్వారు. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మీలో చాలామంది రామకృష్ణ కథామృతం చదివే ఉంటారు. అయితే ఈ వాక్యం ఎంతమందికి గుర్తుంది? ఎల్లప్పుడూ మృత్యువుని జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం మర్చిపోకుండా గుర్తించుకోవాలి అని ఎందుకు చెప్తున్నారు రామకృష్ణుల వారు? సాధారణంగా ఎక్కువ మంది ఏమనుకుంటారు, మృత్యు అనేసరికి భయం, మృత్యు గురించి ఎప్పుడు పొరపాటును కూడా మాట్లాడరు కదా. అప్పటి వరకు ఎంత ఆత్మీయులైనా, మనం ఎంత ప్రేమించేవారైనా సరే, మృత్యు వచ్చిందనేసరికి వీలైనంత త్వరగా పంపించేస్తారు. ఎక్కువ సమయం ఉంచుతారా? ఇంటి దగ్గర ఎక్కువ సమయం ఉంచరు. దానికి ఒక టైమింగ్స్ పెడతారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించేస్తారు. వెళ్ళినప్పుడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్, బాగా దగ్గర వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళ వరకు వెళ్తారు, ఆ శ్మశాన వాటికి వరకు. మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఎప్పుడు కూడా మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, సాధారణమైన మనిషి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు మృత్యువు నుంచి. అంటే ఆ మాటలు చర్చలే ఇష్టపడ్డు ఆ మృత్యువు అనేది. మరి అటువంటిది ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? ఎల్లప్పుడూ కూడా మృత్యువును గుర్తించుకోవాలి, మర్చిపోకూడదు అని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు ఈ మృత్యువుకి ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? ఇది ఇంకా మనం చూసినట్లయితే ఒకటి రెండు ఉదాహరణలు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ధర్మరాజుని ఎవరు అడుగుతారండి ప్రశ్న? యక్షుడు అడుగుతారు కదా. ఏమని? ఈ లోకంలో అన్నిటికంటే కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి? అప్పుడు ధర్మరాజు ఏమని చెప్తారు? ఈ లోకంలో మనిషి ప్రతినిత్యం ఎవరో ఒకరు మరణించడం చూస్తూనే ఉంటాడు, తనకు కూడా మరణం వస్తుందని తెలుసు. అయినప్పటికీ కూడా మనిషి ఏ విధంగా జీవిస్తాడు అంటే, నాకు ఎన్నటికీ మరణం రాదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. అంటే మనిషి మాట్లాడే విధానం కానీ, వ్యవహారం కానీ, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనిషి ఏ విధంగా జీవిస్తాడు? నాకు ఎప్పటికీ మృత్యు రాదు, నేను ఇంక శాశ్వతంగా ఈ భూలోకంలో ఉండిపోతాను, ఇవన్నీ నావే అన్నట్లుగా జీవిస్తాడు. ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏముంది అంటారు. కాబట్టి మనకు తెలుసు మృత్యు అన్నది ఏదో సమయంలో వస్తుందని. దాని గురించి ఆలోచించడానికి ఏదో విధంగా మనం అవాయిడ్ చేసి, నాకు ఎప్పుడూ మృత్యువు రాదు అన్నట్లుగా ఏదో జీవించేస్తూ ఉంటాం.
అయితే ఇక్కడ రామకృష్ణుల వారు ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పారు మృత్యువును మర్చిపోవద్దు, గుర్తించుకోండి అని? ఇది అర్థం అవ్వాలి అంటే స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన. స్వామి వివేకానందను వారి శిష్యుడు ఒకసారి అడుగుతారు, స్వామీజీ మీరు చెప్తూ ఉంటారు కదా జీవితంలో ఏదో సాధించాలి, విజయాలు సాధించాలి, ఘనకార్యాలు సాధించాలి, ఇలా ఎంతో చెప్తూ ఉంటారు. నాకు కూడా ఈ జీవితంలో ఏదో సాధించాలని ఉంది, మరి దానికి ఏమైనా ఉపాయం చెప్పండి అంటారు. నేను అటువంటి ఘనకార్యాలు సాధించాలంటే ఏమైనా మంచి ఉపాయం చెప్పండి అంటారు. అప్పుడు స్వామి వివేకానంద శిష్యుడితో అంటారు, నువ్వు ప్రతి క్షణం కూడా మృత్యువును గుర్తించుకో అంటారు. అనేసరికి ఆ శిష్యుడికి అర్థం కాదు, ఇదేంటి స్వామీజీ మీరు ఇంకేదో చెప్తారనుకుంటే, నేను ఘనకార్యాలు సాధించాలి అంటే మీరు ప్రతి క్షణం కూడా మృత్యువునే గుర్తించుకోమంటారేంటి? ఆ విధంగా గుర్తించుకున్నాను అంటే నాకు ఎటు మృత్యు వస్తుంది అని తెలిసి ప్రతిరోజు ఇంకా బలహీనం అయిపోతుంది ఆ మనస్సు. అప్పుడు నేను శక్తిమంతంగా ఏ విధంగా ఘనకార్యాలు సాధించగలను? అప్పుడు స్వామి వివేకానంద ఏమంటారంటే, కొద్ది రోజులు ఆ విధంగా అవుతుంది, అయ్యో నాకు మృత్యు వస్తుందా ఇప్పుడు కాకపోతే మరొక రోజైనా అని కొన్ని రోజులు మనసు బలహీనంగా తయారవుతుంది. అయితే తర్వాత నీలో ఎటువంటి శక్తి వస్తుంది అంటే, నేను ఎటు మరణించాలి కదా, మరణం అంటూ తప్పదు, మరణానికి ముందే ఏదో ఒకటి సాధించి తీరాలి. మరణం అన్నది తప్పనిసరి అయినప్పుడు నేను ఎందుకు ఒక సాధారణమైన మానవునిలాగా మరణించాలి? మరణం అనేది తప్పనిసరి కాబట్టి నేనంటే ఏంటో నిరూపించుకుంటాను, నేను ఏదో ఒకటి సాధించే తీరుతాను అన్న పట్టుదల అప్పుడు వస్తుంది. మృత్యువు గురించి ఆలోచించినప్పుడే మన జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇంకా మనకు అర్థం అవ్వాలి అంటే, ఉదయం మనం లేచిన వెంటనే మనం జన్మించినట్టు, రాత్రి పడుకున్నామంటే మరణించినట్లు. అంటే మనం నిజంగా ఒక మంచి జీవితాన్ని గడపాలి అంటే, బెస్ట్ వేలో జీవించాలంటే మనం ఏం చేయాలి? ఉదయం లేచిన వెంటనే జస్ట్ ఇప్పుడే జన్మించాం, నాకు ఒక్కరోజే టైం ఉంది, ఈ ఒక్క రోజులో నేనేం సాధించాలనే సాధించాలి. అప్పుడు మన మనసు ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎంత చక్కగా అన్ని చేస్తూ ఉంటాం, అందరితో చక్కగా మాట్లాడుతాం. ఎప్పుడంటే మనం పనులు చేయడానికి వెనకాడుతూ ఉంటాం, రేపు చేసుకోవచ్చు కదా, మరో రోజు చేయొచ్చు కదా, అది ఎంత గొప్ప సేవా కార్యక్రమం అయినా సరే చేయడానికి మనసు ఒప్పదు. ఎందుకు? అది ఎప్పుడో చేసుకోవచ్చు కదా నెమ్మదిగా. నాకు ఈ ఒక్కరోజే సమయం ఉంది అని అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా, అది ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, వ్యవహారిక జీవితంలో కావచ్చు, ఆ విధంగా అనుకున్నట్లయితే ఒక టీచర్ ఎక్సలెంట్ టీచర్ కావచ్చు, ఒక డాక్టర్ ఎక్సలెంట్ డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ఒక డివోటీ, భక్తులు చాలా గొప్ప భక్తులు అయిపోవచ్చు. ఎందుకంటే ఒక్కరోజే టైం ఉంది, ఈ ఒక్క రోజులో నేను ఎంత జపం చేసినా, ధ్యానం చేసినా, సేవా కార్యక్రమాలు చేసినా, ఆ విధంగా మనం భావించుకున్నట్లయితే ఒక్క రోజులో ఎంతో మంచి జీవితాన్ని గడపవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. అందుకే అంటారు కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, గతం అయిపోయింది, ఈరోజు ఇంకా నేను ఏంటి బెస్ట్ చేయగలను, నిన్నటికంటే ఈరోజు ఇంకా నేను బాగా జీవించాలి, ఈరోజు ఇంకా ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలి. ఎందుకు అంటే నాకు ఒక్కరోజే సమయం ఉంది. ఆ విధంగానే ఒక్కరోజు కొంచెం స్పాన్ పెంచుకున్నట్లయితే నిజంగా మృత్యు అనేది వస్తుంది. మృత్యు అనేది రాకముందే మనం ఏదో ఒకటి సాధించాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే, ఈ జీవితంలో మృత్యు అనేది లేకపోతే ఎంత బాగుండేది జీవితం అంతా కూడాను, ఈ మృత్యు అన్నది ఎందుకు వచ్చింది అసలు? బట్ నిజానికి చెప్పాలంటే మన జీవితంలో మృత్యు అనేది ఉండడమే గొప్ప వరం. అది ఉండడం వల్లనే మనం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం. లేదంటే భగవంతుడి గురించి ఎవరు ఆలోచిస్తారు? మృత్యు అన్నది లేకపోతే. మృత్యు అన్నది ఉంది కాబట్టి భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు మనకి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మృత్యువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇంకా ఇది మనకు చక్కగా అర్థం అవడానికి ఒక చక్కని కథ ఉంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆలకించారు లేదో నాకు తెలీదు. స్వామి తత్వబోధానందజీ మహారాజ్ అని చిత్తప్ప మహారాజ్ అనేవాళ్ళు, విశాఖపట్నం రామకృష్ణ ఆశ్రమంలో ఉండేవారు చాలా సంవత్సరాలు. ఈ స్వామి గారు సాధారణంగా ఈ కథ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మనం మృత్యు గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈ కథ కూడా చెప్పుకుంటే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే కథ మనం సంక్షిప్తంగా చెప్పుకుంటే, ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ రాజ్యంలో రాజుని ఎన్నుకోవాలంటే వారు ఒక నియమం పెట్టుకున్నారు. ముందు వారికి కావాల్సిన అర్హతలు ఉండాలి, ఒక రాజుకు కావాల్సిన అర్హతలు ఉండాలి, అంతా బాగానే ఉంది.
అర్హతలు ఉన్న తర్వాత కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళ పోటీలో పాల్గొనాలి. కొన్ని పోటీలు ఉంటాయి. వాటిలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారు రాజుగా నియమించబడతారు. అంతవరకు బాగానే ఉంది. ఇదేముందండి, పర్వాలేదు, చాలాసార్లు విన్నాం కదా. అయితే ఆ రాజ్యంలో ప్రత్యేకంగా ఒక షరతు పెట్టుకున్నారు, ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఎవరైతే రాజుగా ఎన్నుకోబడతారో వాళ్ళు 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించే అవకాశం ఉంది. 5 సంవత్సరాలే రాజుగా ఉంటారు. మరి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేయాలి? మరలా ఎన్నికలు జరుగుతాయి, మరొకరిని ఎన్నుకుంటారు, వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటారు. ఓకేనండి, ఇది కూడా కొంతవరకు పర్వాలేదు. అయితే ఇక్కడ అసలు విషయం మరొకటి ఉంది. 5 సంవత్సరాలు రాజుగా ఉంటారు కదా, రాజపదవి అయిపోయిన వెంటనే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేయాలి? రాజ్యం వదిలేసి వెళ్ళిపోవాలి. ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి, ఏం తీసుకెళ్ళకూడదు. భార్య బిడ్డలను తీసుకొని ఖాళీ చేతులతో రాజ్యం, సొంత ఇల్లులు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడ కొంచెం దూరంలో ఒక అడవి ఉంది, అడవిలోకి వెళ్ళిపోవాలి, అడవిలో జీవించాలి. దీనికి ఎవరికైతే అంగీకారం అవుతుందో వాళ్ళే పోటీలో పాల్గొనాలి. అయినా సరే ఉంటుంది కదా ఒకటి అధికార దాహం అని. ఏదో 5 సంవత్సరాల ముందు రాజుగా ఉంటే తర్వాత సంగతి చూద్దాం అన్న వాళ్ళు ఏంటంటే పోటీలో పాల్గొన్నారు. మరి నియమం పెట్టారు కదా, మొదటిసారి ఒక రాజుగారు ఎన్నుకోబడ్డారు. అయితే ఆ అధికారం, పేరు ప్రఖ్యాతులు, భోగభాగ్యాలు ఎలాంటివంటే ఈ విషయాన్ని మర్చిపోయారు పూర్తిగా మన రాజుగారు. ఏ విషయాన్ని? 5 సంవత్సరాల సమయం ఉంది, 5 సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ తీసుకొని భార్య బిడ్డలతో సహా అడవిలోకి వెళ్ళిపోవాలన్న విషయమే గుర్తులేదు. పూర్తిగా మునిగిపోయాడు భోగభాగ్యాలు. అంత బాగానే ఉంది. 4 సంవత్సరాలు అయిపోయింది, 4.5 సంవత్సరాలు అయింది. నెమ్మదిగా గుర్తుకు రావడం మొదలుపెట్టింది. అయ్యో, ఇంకా 6 నెలలే సమయం ఉందే, ఇంకా 6 నెలలే ఉందనేసరికి తన ఆలోచన అంతా కూడా ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది నా పరిస్థితి? గడ్డాలు పెరిగిపోతున్నాయి, ముఖం అంతా అప్పటి వరకు చక్కగా నవ్వు ముఖం ఉండేది విచారంగా తయారైంది. ఇంకలా రోజులు తగ్గుతున్నాయి కొద్దీ, 3 నెలలు 2 నెలలు అవుతున్నాయి కొద్దీ ఇంకెవరితో మాట్లాడడం లేదు. ఇప్పుడు లాంగ్వేజ్లో డిప్రెషన్ అని మరొకటని ఇవన్నీ అంటారు కదా, అలాంటివన్నీ వచ్చాయి. ఎవరితో మాట లేదు, పలుకు లేదు, సభలో మీటింగులు లేవు, ఏమీ లేవు. అంతా కూడా ఒక రకమైన నిస్పృహ భావం ఏర్పడింది, నిరాశ భావం ఏర్పడింది. ఇంకలా రోజులు దగ్గర పడుతున్నాయి, నెల రోజులు, వారం రోజులు, చివరి రోజు వచ్చింది. ఒక్కరోజే టైం ఉంది. ఇంకా చివరి కొద్ది రోజులు కూడా ఇంక రోజు ఏడవడమే రాజుగారు. అయ్యో, 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇవన్నీ వదులుకొని వెళ్ళాలి, ఎంత ఇబ్బంది వచ్చి పడింది. ఇంకా చివరికి వెళ్ళేటప్పుడు రాణి గారిని, అప్పటి వరకు ఎవరైతే రాణిగా ఉన్నారో వారిని, వారి భార్యను, బిడ్డలను అందరినీ తీసుకొని ఏడ్చుకుంటూ ఇంక కళ్ళని నీళ్ళు ఆగట్లే, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా ప్రజలు అలా చూస్తున్నారు, ఓ ఇలా అవుతుందా అని. మరి అప్పటికైనా విషయం అర్థం చేసుకోవాలి కదా. అయినా సరే ఈ పేరు ప్రఖ్యాతులు, అధికార దాహం తగ్గవు కదా. మరలా ఎన్నిక జరిగింది, మరలా కొంతమంది దాంట్లో పాల్గొన్నారు, మరలా మరొకరిని రాజుగా ఎన్నుకున్నారు. అతను కూడా మర్చిపోయాడు విషయం 5 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే వాటి యొక్క ఆకర్షణ అటువంటిది, భోగభాగ్యాలు, పేరు ప్రఖ్యాతులు, దాంట్లో పూర్తిగా మునిగిపోయాడు. సరే, ఇక్కడ కూడా 4 సంవత్సరాలు అయిపోయింది, 4.5 సంవత్సరాలు, ఇంకా అలా దగ్గర పడుతుంది. నెల రోజులు, వారం రోజులు. మొదటి రోజుకి ఎలా అయితే అయింది, ఇతను కూడా అలాగే అయింది. మరలా నిరాశ, నిస్పృహ, ఎటువంటి ఆనందం లేదు. చివరికి ఏడుపులు, పెడబొబ్బులు, ఏడ్చుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ ఇది ఒక వినోదంగా ఉంది. ఇదేంటి ప్రతి ఒక్కరూ ఇంత అనుభవిస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఇంకా మూడోసారి ఏమైందో చూద్దాం. మూడోసారి ఎన్నికలయ్యాయి, మరలా మరొకరిని రాజుగా ఎన్నుకున్నారు. ఈ మూడో రాజు ఏంటైందో ఎవరికి అర్థం కాలేదు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు 4 సంవత్సరాలు అయిపోతాయి, 4.5 సంవత్సరాలు అంటే. ఇంకా 6 నెలలే సమయం ఉంది, కానీ అతనిలో ఆనందం పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు, ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాడు. 3 నెలలు అయిపోయింది, 2 నెలలు, నెల, వారం రోజులు, ఇంకా ఆనందం విపరీతంగా ఉంది ఆయనలో, ఉత్సాహంగా ఉన్నాడు. ఎటువంటి మార్పు లేదు. అందరికీ ఆశ్చర్యం వేసింది. చివరి రోజు వచ్చింది. చివరి రోజు వచ్చేసరికి చక్కగా అందరికీ కూడా చెప్తూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి కొంతమందికి, ఆ ఊర్లో కొంతమంది ఆశ్చర్యపోయి, లేదు ఏదో దీనికి అర్థం ఉంది, వీళ్ళందరూ ఎంత బాధపడుతూ ఉంటే
ఇతను ఇంత ఆనందంగా ఎలా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని కొంచెం ఆయనకు తెలియకుండా ఒక దూరం మెయింటైన్ చేసి ఫాలో అయ్యారు మన రాజుగారిని, ఎక్కడికి వెళ్తున్నారో చూద్దామని. చాలా దూరం వెళ్ళిన తర్వాత అడవి వచ్చింది. అడవిలోకి వెళ్ళారు, ప్రవేశించారు. ఈ చిన్న గ్రూప్ 5 మంది 10 మంది వాళ్ళు కూడా వెనక నుంచి వెళ్ళి చూశారు. చూసేసరికి ఇంకేముంది, అక్కడ మరో పెద్ద రాజ్యం ఉంది. ఈ రాజ్యం ఏ విధంగా వచ్చింది, ఈయనకి 5 సంవత్సరాల పవర్ ఉంది కదా, అధికారం ఉంది కదా. అధికారం 5 సంవత్సరాల్లో ఏమైనా చేయొచ్చు, 5 సంవత్సరాల తర్వాత మాత్రం ఖాళీ చేతులతో వెళ్ళాలి, అది కదా కండిషన్. కాబట్టి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు, చక్కగా అడవిలో మంచి ప్లేస్ ఎంచుకొని అక్కడ ఒక పెద్ద రాజ్యాన్ని కట్టేశాడు. అక్కడ ఒక రాజ్యాన్ని తయారు చేసి సేవకుల్ని, సైనికుల్ని అందరిని పంపించాడు ముందే, 5 సంవత్సరాలకు ముందే. కాబట్టి అప్పుడు ఏమైంది, 5 సంవత్సరాలు అయ్యేసరికి ఇక్కడ రాజ్యాన్ని వదిలేశాడు, ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు. అంటే దీంట్లో మనకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఏంటి అర్థమైంది, మనకి అక్కడ 5 సంవత్సరాలని చెప్పుకున్నాం కథలో. భగవంతుడు కూడా మనల్ని భూలోకంలోకి పంపించినప్పుడు, చూడు చక్కగా ఒక మంచి జీవితాన్ని గడుపు, నీకు దాంట్లో సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి, నీ జీవితకాలం ఇంత అని ఒకటి ఫిక్స్ చేస్తారు. కొంతమందికి 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు ఏదో ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఇంక ఇదే జీవితం, ఈ పేరు ప్రఖ్యాతులే నాకు కావాలి, ఈ డబ్బులే నాకు కావాలి, ఇదే జీవితం, దాంట్లో మునిగిపోయాం అనుకోండి, ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు విచారిస్తూ ఏడుపులు పెడబొబ్బులు కన్నీరు కారుస్తూ వెళ్ళాలి. అయ్యో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందా, ఇంత కష్టపడి సంపాదించాను అన్నీ వదిలేయాల్సి వస్తుంది అనుకుంటాం. అలా కాకుండా మనం కానీ ముందు ఆలోచనలతో ఎలాగైతే 3వ రాజు చక్కగా ఆలోచించుకొని 5 సంవత్సరాల సమయంలో మంచి రాజ్యాన్ని నిర్మించాడో, మనం కూడా ఏం నిర్మించాలి, ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించాలి. మనకున్న ఈ తక్కువ సమయం, ఈ 70-80 ఏళ్ళలో ఏం చేయాలి, మనం ఒక మంచి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మనలో రోజు రోజుకి ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఇంకా వృద్ధులం అయిపోయామని 80 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాయని మనకు నిరాశ ఉండదు. 20 సంవత్సరాల వయసు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, అంతకంటే కూడా 90 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండవచ్చు. దేనివలన, వారిలో ఆధ్యాత్మిక జాగృతి పెరుగుతుంది కాబట్టి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది కాబట్టి. చివరికి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా వెళ్ళచ్చు, చిరునవ్వుతో ఆనందంగా వెళ్ళిపోవాలి. ఓకే, సమయం కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది, ఇంక ఈ సమయంలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఆనందంగా వెళ్ళిపోవడమే, బాధపడడం దేనికి. ఎందుకంటే ఇక్కడికంటే కూడా ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ఇంకా ఆనందంగా ఉండగలం. మనం అది కానీ ముందు నుంచి తయారు చేసుకోకపోతే దుఃఖంతోనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథ ఎంత చక్కగా చెప్పేవారంటే స్వామీజీ గారు, మృత్యు అనేసరికి ఆ కథ వెంటనే గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే మృత్యు అన్నది అటువంటిది, మృత్యువుని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక టైం ఉంటుంది, ఆ టైం ఉండడం వల్ల ఇంకా మనకు ప్రయోజనం ఏంటి, ఒక టార్గెట్ ఉంటుంది మనకి. లేదంటే ఏమవుతుంది, అందరూ కూడా బద్ధకస్తుల్లో తయారవుతారు, అంతే కదా. మనకంటూ ఒక టార్గెట్ లేదనుకోండి, మీరు ఉద్యోగం చేస్తున్నా మరొకటి చేస్తున్నా మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి కదా, ఈ టైంకి ఇది అవ్వాలి అని. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇంకెవరు ఏమి చేయరు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి క్షణం కూడా మృత్యువును స్మరించుకోవాలి. స్మరించుకుంటే ఏమవుతుంది, నాకు ఎటు మృత్యు వస్తుంది కాబట్టి ఆ మృత్యు రాకముందే ఏదో విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్న పట్టుదల మనలో పెరుగుతుంది అన్నమాట. ఆ సంకల్ప శక్తి పెరుగుతుంది. అది లేని పక్షంలో ఏమవుతుంది, మృత్యువు గురించి పూర్తిగా మనం మర్చిపోయామనుకోండి. ఆ రాజుగారు ఎలా అయితే మర్చిపోయారో, 5 సంవత్సరాలు అయ్యేసరికి వెళ్ళిపోవాల్సి ఉంటుందని ఎలా అయితే మర్చిపోయారో ఆ విషయాన్ని మనం కూడా మృత్యువు గురించి మర్చిపోయామనుకోండి. మర్చిపోతే మన లైఫ్ ఏమవుతుంది, సుఖాలు భోగాలు ప్రాపంచిక విషయాలు వీటిలో మునిగిపోతుంది. అప్పుడు చివరికి ఇబ్బంది పడేది ఎవరు, మనమే. మరలా మరో జీవితం మరలా జన్మించాల్సి వస్తుంది. ఎందుకండి ఇవన్నీను, అదేదో ఈ జన్మలోని పూర్తి చేసేసుకోవచ్చు కదా. మనం నిజంగా గట్టి సంకల్పం, దృఢమైన సంకల్పంతో మనం ప్రయత్నించినట్లయితే, ఈ జీవితంలోనే మనం అనుకున్నది సాధించినట్లయితే, మరలా జన్మించడం, మరలా మరణించడం, మరలా ఈ వ్యాధులు ఇవి అవి ఎందుకు, ఈ దుఃఖం సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఎందుకు మరలాను. చక్కగా ఒక రకమైన మంచి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ లక్ష్యానికి చేరుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. కాబట్టి నిజమైన భక్తులు, నిజమైన సాధకులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి, మృత్యువు గురించి ఆలోచిస్తూ ఉండాలి, మృత్యువుని స్మరించుకోవాలి, మర్చిపోకూడదు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు.